కేకే సర్వీస్ నుంచి గంటాపదంగా చెప్పేది ఏంటంటే సార్, లాస్ట్ టైం 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని క్లారిటీగా కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందని. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనల్ని కమెంట్ చేసిన కూడా నివ్వెరపోయారు. ఈసారి అదే గంటాపదంగా టీడీపీ పోటీ చేసినటువంటి 144 స్థానాల్లో ఖచ్చితంగా 133 స్థానాలు గెలుచుకుందానికి ఆస్కారం ఉంది. అలాగే వైనాట్ 175 వాళ్ళు అన్నారని వీళ్ళు వైనాట్ 21 చాలా సీరియస్ గా తీసుకున్నారు జనసేన వాళ్ళు. సో ఆ రిజల్ట్స్ మీకు కనబడుతున్నాయి. పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో ఖచ్చితంగా 21 స్థానాలకు 21 స్థానాలు జనసేన గెలుచుకుందానికి 100% ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో ఖచ్చితంగా 7 స్థానాలు బీజేపీ గెలిచడానికి ఆస్కారం ఉంది. అలాగే ఓవరాల్ గా 175 పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 14 నియోజకవర్గాలను క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ గెలిచేదానికి ఆస్కారం ఉందని కనబడుతుంది. అంటే 151 స్థానాలు గెలుచుకున్నటువంటిది 175 స్థానాల్లో పోటీ చేసి 20 స్థానాల్లో పడిపోతుందంటే సో ఆబ్వియస్ గా ప్రజలు మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ 15 to 20% వరకు కూటమి వైపు మొగ్గారనేది మనకు క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది. ఫైనల్ గా ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నాం.